అనకాపల్లి బ్రాహ్మణ నూతన కార్యవర్గం సేవా సంఘం వన సమారాధన అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక జార్జ్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీపతి గారు, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ఆదివారం నాడు కసింకోట ప్రమీల గార్డెన్లో అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ వన సమారాధనలో ఉదయం పూజా కార్యక్రమంలో సూర్య నమస్కారాలు, శివుడికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాగే బ్రాహ్మణులు ఐకమత్యం చాటుటకు, వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు, వారిని ఆదుకునేందుకు ఈ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగా ఒక పేద అమ్మాయికు వివాహానికి సహాయ సహకారాలు, ధన సహాయం అందిస్తున్నామని, అలాగే ఒక పేద విద్యార్థినికి చదువుకే కూడా ధన సహాయం అందించడం జరుగుతున్నదని, ఈ బ్రాహ్మణ సంఘం కొత్త ఒరవడిని తెచ్చేందుకు ఈ నూతన కార్యవర్గం ప్రయత్నం చేస్తున్నదని, మా సంఘ బ్రాహ్మణులు మిత్రులకు, బంధువులకు అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఈ బ్రాహ్మణ సంఘం ముందుంటుందని వారికి భరోసా ఈ కార్యవర్గం కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. రేపు జరగబోవు పిక్నిక్ వన సమారాధనకి బ్రాహ్మణులంతా తప్పక హాజరు కావాలని, మన ఐక్యత చాటాలని వారు మన బ్రాహ్మణులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. 24 అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 1500 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక వన సమారాధనకు విచ్చేస్తున్నారు. మేము 6000 మంది ఇన్వైట్ చేశాము. ప్రతి ఒక్కరం, కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పంచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం. వాళ్ళందరూ మేము ఇంటింటికి వెళ్ళి పిలవడం ఎంతో ఇది పెళ్ళిళ్ళు పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు. రేపు జరగబోయే ఈ కార్తీక వన సమారాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని, తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని, మీ అందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేయూతనిచ్చాము. అలాగే స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు మేము కట్టాము. ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని, ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మీ అందరూ నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ, ఎప్పుడు మా ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. బ్రాహ్మణ సంఘం కార్తీక వన సమారాధన ప్రమీల తోట కసింకోటలో నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ప్రాంతంలో ఉండేటువంటి అందరి బ్రాహ్మణులు కూడా కుటుంబాలతో సిద్ధంగా హాజరై కార్యక్రమాన్ని చేయవలసిగా ఉంటున్నాం. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయడం